హాయ్ అండి, నేను ఝాన్సీని. నిన్న తోటకూర హార్వెస్ట్ చేశానని ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి. అది ఈరోజు ఇంట్లో చేయమన్నారు పులుసు కూర. దానికి ఏమేమి వేస్తానంటే అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు, కానీ మామిడికాయల సీజన్లో మా పిల్లలు మాత్రం తోటకూరలో మామిడికాయ వేసి వండమని బాగా బలవంతం చేస్తారండి, చాలా టేస్ట్ ఉంటుందని. దానిలో నేను పచ్చెనపప్పు, తాలింపు గింజలు, దానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, మామూలుగా తాలింపుకి అదే కదండి, అలానే చేశాను. మన మన ఇంట్లో కూరైనా ఉందండి, 1-2 సార్లు కడుక్కుంటే మంచిది. రీజన్ ఏంటంటే మనము పురుగు పట్టకుండా నీమాయిలు కొడతాము మొక్కలకి. ఏదైనా స్ప్రే చేస్తూ ఉంటాం కదా, అదని కానీ, లేదా మనకి డస్ట్ పడుతుంటుంది, డస్ట్ అని కానీ, కేవలం పెస్టిసైడ్స్ కొట్టకపోయినా కూడా ఆకుకూర కదండి, ఎంతైనా కూడా 1-2 సార్లు క్లీన్ చేసుకుంటే మనకు కూడా మంచిది, నీట్గా వస్తుంది క్లీన్ చేసుకుంటే. ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి. నేనైతే కుక్కర్లోనే వేస్తాను, ఎందుకంటే నీట్గా ఉడుకుద్ది బాగా, అందుకని నేను కుక్కర్లోనే వేస్తాను. చూడండి, మామూలుగా తాలింపు గింజలు ఎటు వేసుకుంటాం కదా, ఎండుమిరపకాయలు, దానిలో ఇంగువ కంపల్సరీగా వేసుకోండి. ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలాంటి అట్ల కాడే వాడతానండి. నేను స్టీల్ అట్ల కాడ దీనిలో పెట్టిన ఒక దోశలకు మాత్రమే వాడతాను తప్పితే నేను ఇలాంటి అట్ల కాడే యూజ్ చేస్తాను. తాలింపు బాగా వేగిన తర్వాత ఈ కూర వేసేస్తున్నాను. చూడండి, ఇందాక మామిడికాయ చూపించాను కదా, దాన్ని పీల్ చేసి ముక్కలు చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు నేను కొంచెం పెద్ద సైజ్ చేశానండి. రీజన్ ఏంటంటే మా మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం సాగ్రిగేట్ చేయడానికి ఈరుగా ఉంటుంది నాకు. లేకపోతే కనుక ఈ కూరలోనే మిక్స్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకి కొంచెం కారం అనిపిస్తుంది. అందుకని ఈ రెండు ఇట్లా కట్ చేసుకొని, మనం ఆల్రెడీ ఆకుకూర వేసుకున్నాం కదా కుక్కర్లో, దాంతోపాటు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇందాక తాలింపు గింజలతో పాటు మీరు పచ్చెనపప్పు కూడా వేసుకోవాలండి. నేనైతే వేస్తా, మీ ఇష్టం. అన్నీ రెండు కలిపి, మిరపకాయలు, ఈ మామిడికాయ ముక్కలు రెండు కలిపి వేసేసుకోండి. అంటే నేను మీకు తెలియటం కోసమని రెండు విడివిడిగా పెట్టాను. నేనైతే రెండు కలిపేసుకుంటాను, మీకు కూడా చూపించాలి కదా అనే ఉద్దేశంతో మీకు రెండు విడివిడిగా పెట్టాను అనమాట. చూడండి, ఈ ముక్కలు దీనిలో వేసాను. ఇప్పుడు దీనిలో ఏమున్నాయి, తాలింపు, తోటకూర, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు. దీనిలోనే ఇప్పుడు ఉప్పు వేసేసుకోవచ్చు. ఉప్పు ఉడుకుతుంది, మామూలుగా పప్పు అయితే ఉడకదు, కానీ ఈ పులుసు కూరగా మాత్రం ఉప్పు ఉడుకుతుంది అన్నమాట. చూడండి, దానిలోనే నాకు సరిపడా ఉప్పు వేసుకున్నాను. పసుపు కూడా వేసేసి శుభ్రంగా ఇట్లా కలపెట్టేసి కొంచెం నీరు వేయండి, ఎందుకంటే ఎంత ఆవిరి మీద ఉడికినా కూడా ఆకుకూర బాగా ఉడకాలి కదా. అందుకని నేనేం చేస్తానంటే కొంచెం నీళ్ళ చుక్క వేస్తాను. ఎందుకంటే బాగా, అంటే నేను ఎందుకు వేస్తానంటే ఆకుకూర బాగా ఉడుకుతుంది, చక్కగా మెత్తగా ఉడకాలి కదా, అందుకని ఒక చుక్క నీళ్ళు వేసేసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తానండి. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, చూడండి. ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, నాకు సరిపడానే ఉంటుందని చెప్పి నేను వేస్తాను. కొంచెం నీరు వేసేసుకొని మీరు చక్కగా సిమ్లో ఉడకబెట్టుకోండి. మనకు హైలో కాకుండా సిమ్లో ఉడకబెట్టుకున్నారనుకోండి, చక్కగా మగ్గి నీట్గా ఉడుకుద్ది, కంగారు లేకుండా. ఇంట్లో లేతది, ఇది కూడా ఆర్గానికేనండి. మా ఇంట్లో పైన ఉంది, కింద చిగురు ఉంటేనే ఆ చిగురు కోసుకొచ్చుకున్నాను కరివేపాకుని. కరివేపాకు ఎంత బాగుంటుందోనండి, మన ఇంట్లోదైతే మంచి వాసన వస్తుంది. ఎందుకంటే కెమికల్స్ ఏం లేకుండా డైరెక్ట్గా మనం పెట్టుకుంటాం కదా, అందుకని ఎంత మంచి ఫ్లేవరో తెలుసండి. కరివేపాకు అంటే ఇట్లా ఉంటుందా అనిపించేంత మంచి వాసన వస్తుంది. ఇది మూత పెట్టేస్తానండి. మూత పెట్టి 3 విజిల్స్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. చూడండి, దీనికి సరిపడా కారం వేస్తున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీస్తాను. దీనికి సరిపడా కారం వేసాను. చూడండి, అంటే ఎక్కువ కారం వేయాలి, పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, అందుకని చాలా తక్కువ కారం వేస్తాను నేను. పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఇంకా ఆ తర్వాత కారం కొంచెమే వేస్తాను అనమాట. ఎట్లా ఉందో చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని తిని చూడండి, మళ్ళీ నాకు తిని చూసి మీరు వీడియో ఓల్డ్ అయినా కూడా నాకు కామెంట్ చేయించాలి. చూడండి ఎలా ఉంటుంది కూర, ఎలా ఉంది కూర, చూస్తానికే చాలా బాగుంది కదా. మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్ చేయండి. ఉంటానండి, బాయ్.